హలో బ్యూటిఫుల్ పీపుల్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించబోయే స్నాక్ రెసిపీ వచ్చేసి పక్కా స్ట్రీట్ స్టైల్ మసాలా వడ. ఈ మసాలా వడ నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా కుదురుతాయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ నేను 100 గ్రామ్స్ ఆఫ్ శనగపప్పుని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. దాంతోపాటుగా ఒక 20 గ్రామ్స్ ఆఫ్ మినపప్పును కూడా నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 2 అవర్స్ మొత్తం నీళ్ళంతా తీసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి, సాఫ్ట్గా కాదు. ఇక్కడ కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయకూడదండి. ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయకపోయినా బ్యాటర్ అనేది సమంగా ఉంటుంది. అలా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం టెక్స్చర్ అనేది సాఫ్ట్గా ఉండకూడదు, బరకగా ఉండాలి నేను చెప్పిన విధంగా. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 4 to 5 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని, అలాగే కొత్తిమీర, పుదీనా కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు నేను చూపించిన విధంగా చేతిలోకి తీసుకొని అలా ఫ్లాట్గా నొక్కోవాలండి. మసాలా వడ అంటే ఉబ్బెత్తుగా చేస్తారు బయట స్ట్రీట్స్లో, కానీ అలా కాకుండా కొంచెం ఫ్లాట్గా ఒత్తుకుంటే కనుక లోపల చాలా బాగా ఉడుకుతుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. దీన్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హైలో పెట్టారంటే స్టవ్ని లోపల ఉడకదు, బయట మాత్రం క్రిస్పీగా ఉంటుంది, లోపల మాత్రం ఉడకదండి. సో మనం లో టు మీడియం ఫ్లేమ్తో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది చాలా మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి, అలాగే హెల్తీ కూడాను. ఎందుకంటే దీంట్లో శనగపప్పు, మినపప్పు, అలాగే కొత్తిమీర చాలా కాబట్టి ఇది పిల్లలకి కూడా